లవ్ జిహాద్ గురించి విన్నాం. మతం జిహాద్ కూడా ఈ మధ్య చూశాం. ఇప్పుడు కొత్తగా రిజర్వేషన్ జిహాద్ వచ్చింది. రావణ్ జోసెఫ్ ఎపిసోడ్తో ఏపీలో ఇప్పుడు ఈ తరహా ఉన్మాదం బయటపడింది. ఇటు ప్రభుత్వాన్ని, ప్రభుత్వాధినేతలపైన విమర్శల పేరిట విషం చెమ్మటం, అటు మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతీయడం, అలాంటి వారిని ప్రోత్సహించడం అంటే దేశద్రోహం కాకుంటే ఇంకేమవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మతపర విభేదాలు రాజేసే వారికి నిధులతో పాటు అభయమిస్తున్న జగన్ రెడ్డి వ్యవహార శైలి రాజ్యాంగ వ్యతిరేకం కాదా? రావణ్ కామెంట్స్ను తిప్పికొట్టడంలో మంత్రులు వెనుకబడ్డారా? వైసీపీ క్షుద్ర రాజకీయంపై మినిస్టర్లకు సీఎం చంద్రబాబు చేసిన కర్తవ్య బోధ ఏంటి? రావణ్ జోసెఫ్ను దేశ బహిష్కారం చేయాలన్న డిమాండ్లపై ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయి? ఏపీలో రాజకీయం వరుస మారుతోంది. దేశద్రోహులతో కుల మతాలను రెచ్చగొట్టే వారితో కుమ్మక్కవుతున్నాయి కొందరు వ్యక్తులు, శక్తులు. పవర్ కోసం పరువు తక్కువ పాలిటిక్స్ చేస్తున్నారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరిచేలా స్వార్థ ప్రయోజనాల కోసం హిందూ మతాన్ని తక్కువ చేసి చూపిస్తూ ఉంటే సహించాల్సిందేనా అన్న ధర్మ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పరిమితులు దాటి మత విద్వేషాలు రెచ్చగొట్టి హిందూ సమాజాన్ని కించపరచటం రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందనేది బహిరంగ రహస్యం. రావణ్ జోసెఫ్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రయత్నిస్తూ పీఠాధిపతులను కూడా విమర్శించే స్థాయికి వెళ్లిపోయాడు. ఇలాంటి వారిని ప్రోత్సహించాలని రాజారెడ్డి రాజ్యాంగంలో రాసుకున్నారా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ప్రభుత్వాధినేతతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర కీలక నేతలను సోషల్ మీడియాలో కొందరు టార్గెట్ చేసి నోటికొచ్చినట్టు మాట్లాడటం, ఇటీవల ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అందుబాటులో ఉన్న మంత్రులు, అధికారులతో చర్చించారు. సుమారు 3 గంటల పాటు జరిగిన ఈ భేటీలో మినిస్టర్లు అనిత, అనగాని, అచ్చెన్నాయుడు, నారాయణ, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్ ఉన్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పవన్ కళ్యాణ్ ను జోసెఫ్ రావణ్ టార్గెట్ చేయడం, సుగాలి ప్రీతి తల్లి గన్నవరం పోలీస్ స్టేషన్లో పవన్ పై ఫిర్యాదు చేసిన అంశాలు చర్చకొచ్చాయి. జోసెఫ్ రావణ్ పవన్ కళ్యాణ్ ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని సీఎంకు వివరించారు మంత్రులు. సోషల్ మీడియాలో హెడ్ మై ఎన్కౌంటర్, పాకిస్తాన్ అనుకూల వ్యాఖ్యలు చేసిన విషయాన్ని కూడా చెప్పినట్లు తెలిసింది. రావణ్ పై పెట్టిన కేసుల్లో 4 కోర్టుల్లోనూ బెయిల్ రావటం, 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు కావటంతో బెయిల్ వచ్చిందని పోలీసులు చెబుతున్నారని ముఖ్యమంత్రికి వివరించారు మినిస్టర్లు. అయితే ఈ వ్యవహారంలో పోలీసులు సరిగ్గా వ్యవహరించలేదనే భావన వ్యక్తం చేశారు మంత్రులు. తమకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయని ఒక జిల్లా ఎస్పీ చెప్పడంపై ఒక అమాత్యుడు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ పై రావణ్ జోసెఫ్ చేసిన వ్యాఖ్యల విషయంలో మంత్రులు పూర్తి స్థాయిలో స్పందించి ఉండాల్సిందని, అన్ని అంశాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లటంలో వెనుకబడ్డారని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. జోసెఫ్ రావణ్ తమ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదని వైసీపీ నేత అంబటి రాంబాబు చెబితే, అవును తమ పార్టీ వ్యక్తేనని మరో వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు ముఖ్యమంత్రి. వైసీపీ ఈ తరహా శక్తులను ప్రోత్సహిస్తోందని, మరికొందరికి ఫండింగ్ కూడా చేస్తోందని ఇటీవల కాలంలో బహిరంగ సభల్లోనే చెప్పేశారు సీఎం చంద్రబాబు. మతపరంగా విభేదాలు రాజేయాలని వైసీపీ చూస్తోందని, ఇలాంటి ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు చంద్రబాబు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేస్తున్న వారిని వైసీపీ సమర్థించడం అంటే మన రాజ్యాంగానికి తూట్లు పొడవటమేనని, హిందువులు ముఖ్యమా, రావణ్ వ్యాఖ్యలు ముఖ్యమో చెప్పాలని జగన్ రెడ్డిని ప్రశ్నించారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటే రావణ్ కు జగన్ మద్దతివ్వటం ఏంటని నిలదీశారు మినిస్టర్ ఆనం. కోట్లాది మంది హిందువుల మనోభావాలు ముఖ్యమా, లేకుంటే జగన్ రెడ్డి గారికి గొడ్డలి పార్టీకి రావణ్ జోసెఫ్ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమా? ఇవాళ ఆయనే తేల్చి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటే దానికి ఆయన చెప్పే భాష్యం నేను తోడుగా ఉంటానంటావా? చట్టపరంగా నేను మద్దతు ఇస్తానంటావా? నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? పార్టీ మనుగడ కోసం మళ్లీ పవర్లోకి వచ్చేందుకు మతోన్మాదం ముసుగులో రాజకీయాలు చేస్తున్న జగన్ రెడ్డి రావణ్ జోసెఫ్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్లా, వ్యతిరేకిస్తున్నట్లా చెప్పాలని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. సమాజాన్ని తమ వైపు తిప్పుకోవడానికి మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులకు, శక్తులకు వత్తాసు పలకడాన్ని తప్పుపట్టారు ఆనం. హిందూ మతాన్ని ఆరాధించేటువంటి మఠాధిపతుల్ని, పీఠాధిపతుల్ని, పూజారుల్ని, ఆలయాలని, దేవుళ్ళని
గౌరవించారు. కానీ దురదృష్టం, ఈ దేశంలో పుట్టిన మీరు, భారతీయులు అని చెప్పుకునేటువంటి మీరు, భారతీయ సంస్కృతి రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కు కలిగిన మీరు ఇవాళ భారతీయతనే ప్రశ్నించే విధంగా, హిందుత్వాన్నే ప్రశ్నించే విధంగా మీరు మాట్లాడడం చూస్తూ ఉంటే ఈ దేశ విచ్ఛిన్నానికి మీరు తయారయ్యారు. మీ స్వార్థ ప్రయోజనాలకి భారతదేశాన్ని, హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికే మీరు తయారయ్యారని చెప్పి ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉంది. దీన్ని ఖండించాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించే ప్రసక్తే లేదని ప్రభుత్వం పదే పదే హెచ్చరిస్తోంది. దేశ భద్రతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారిపై రాజద్రోహం కేసులు నమోదు చేయాలన్నారు. సానుకూల వాతావరణం ఉన్నప్పుడు లబ్ధి పొందేందుకు విపక్షాలు చూస్తూ ఉంటాయని, కుల మత విద్వేషాలు రేకెత్తిస్తున్న వారిపై చర్యలు ఉండి తీరాల్సిందే అంటున్నారు మంత్రులు. రాజకీయాల కోసం, దేనికోసం కాదు, ఇది మన భద్రత, మన భారతీయుల భద్రత. ఇవాళ మనం అందరూ కూడా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఉన్నటువంటి అన్ని మతాలు కలిసి మనం ఐకమత్యంగా ఉంటే ఇవాళ మతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి అరాచక శక్తిని అనసాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రకాష్ రాజు మతిస్థిమితం లేనటువంటి వ్యక్తి. ఇవాళ ఇతనికి సపోర్ట్ చేస్తున్న కొంతమంది మరి తమిళనాడులో ముఖ్యమంత్రిని విమర్శిస్తే అరెస్ట్ చేసినప్పుడు వారి గురించి ఎందుకు మాట్లాడట్లా? మరి ఇక్కడ ఏం మాట్లాడుతున్నారండి? ఎందుకంటే ఇక్కడ కులాలని పెట్టి ఏదో రకంగా మనం సేవ్ అవ్వచ్చు అని చెప్పి అనుకుంటున్నారేమో. అది జరిగి తీరదు. కులాలు లేదు, మతం లేదు, దేశం, రాష్ట్రం, ఈ ప్రాంత ప్రజల మనోభావాలు, దానికి మేము కట్టుబడి ఉంటాం. సమాజంలో చిచ్చు పెట్టే శక్తులు ఎవరైనా వారికి ఖచ్చితంగా గుణపాఠం నేర్పాల్సిన అవసరం ఉంది. అది చట్టరీత్యా చట్టం దీంట్లోనే చేయాల్సి ఉంది. అయితే కొంతమంది వ్యక్తులు ఇటీవల మనం చూస్తున్నాం, రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులు, బయట రాష్ట్రంలో ఉంటున్న వాళ్ళు, అంటే వాళ్ళ మధ్య కొన్ని వీడియో సంభాషణలు కూడా జరిగిన విషయం కూడా మన దగ్గరకు వచ్చాయి. అంటే ఇక్కడ కావాలని ఈ రాష్ట్రంలో ఇటువంటి మత రాజకీయాలు చేసి మతాల మధ్య విద్వేషాలు పెంచే విధంగా పనిచేసి తద్వారా అల్లకొల్లను సృష్టించాలా, శాంతి భద్రతల సమస్యలు సృష్టించాలనే విధంగా పనిచేస్తున్నారు. ఇవన్నీ చాలా ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. జోసెఫ్ రావణ్ విషయంలో వైసీపీ నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారు. జోసెఫ్ రావణ్ టీడీపీకి అనుకూలమని, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే బాలకృష్ణలకు అనుకూలంగా పనిచేస్తున్నారని, అందుకే టీడీపీ నేతల గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని దిక్కుమాలిన లాజిక్ లాగారు మాజీ మంత్రి కొడాలి నాని. ఏడాదిగా పవన్ కళ్యాణ్ పై మాట్లాడటమే రావణ్ అరెస్టుకు కారణమని సొంత విశ్లేషణ చేశారు. రావణ్ వైసీపీ వ్యక్తి అని సొంత పార్టీ నేతల సపోర్టు వ్యాఖ్యలు చేటు చేస్తూ ఉండటంతో ఆ ప్రచారం అబద్ధమని చెప్పే ప్రయత్నంలో భాగంగా మరో కొత్త మైండ్ గేమ్ కు తెరతీసింది వైసీపీ. పవన్ కళ్యాణ్ ని ముఖ్యంగా ఎక్కువ అతని గురించి మాట్లాడతాం, అతని మీద పోస్టులు పెడతాం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఒక కక్ష కట్టినటువంటి వాతావరణంలో మరి పవన్ కళ్యాణ్ పార్టీ సంబంధించినటువంటి పార్టీ జనసేన కేసులు పెడతాం, అతన్ని పోలీస్ స్టేషన్లకు 4 స్టేషన్లకు తిప్పటం, అక్కడ జనసేన శ్రేణులు దాడికి వెళ్ళటం, అయినా కూడా మరి మేజిస్ట్రేట్లు బెయిల్ ఇవ్వటం వలన కొత్తగా ఉపమా చట్టం అని ఒకటి తీసుకొచ్చి అతను జైలుకి పంపించడం జరిగింది. అదేమంటే రావణ్ అనే అతను వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి, మా పార్టీకి మేము డబ్బులు ఇచ్చి పనిచేస్తున్నాం అని చెప్తున్నారు. యూట్యూబర్ జోసెఫ్ రావణ్ కేసు దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 2న కాకినాడ జిల్లా సర్పవరంలో రావణ్ అరెస్టు సమయంలో అతని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ ఫోన్ లో రావణ్ పలువురు మహిళలతో సన్నిహితంగా ఉన్న వీడియోలను గుర్తించారు. రావణ్ తన హైదరాబాద్ స్టూడియోలో రహస్య కెమెరాల ద్వారా ఈ వీడియోలు చిత్రీకరించినట్లు విచారణలో బయటపడింది. అంటే రావణ్ జోసెఫ్ అనేక మంది లేడీస్ ను బ్లాక్మెయిల్ చేసినట్లు ఆధారాలు లభించాయని వెల్లడించారు పోలీసులు. బ్లాక్మెయిల్ చేసి ప్రతి నెల డబ్బు సంపాదిస్తున్నట్లు నిర్ధారించారు. ఈ వ్యవహారంలో బాధిత మహిళలు ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అభయం ఇస్తున్నారు పోలీసులు. ఏపీలో విద్రోహ శక్తులు పనిచేస్తున్నాయని, దళితవాదం ఉన్నవాళ్లు మరో ముసుగు వేసుకుని హిందూ దేవుళ్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు రాష్ట్ర బీజేపీ చీఫ్ మాధవ్. ఏపీ ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతూ మతాల పేరుతో చిచ్చు పెట్టేలా కుట్రలు చేశారని, విమర్శల పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, ఉగ్రవాద అనుకూల కామెంట్స్ చేయటం దేనికి సంకేతమని ప్రశ్నించారు. సోషల్ మీడియా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతామంటే కుదరదని, దళితవాదం ముసుగులో హిందుత్వంపై జరుగుతున్న దాడిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు మాధవ్. అటు కుల మతాల మధ్య చిచ్చు పెట్టి ప్రభుత్వాలను పడగొట్టే ప్రయత్నం చేసిన రావణ్ జోసెఫ్ పై దేశ బహిష్కారం విధించాలని డిమాండ్ చేశారు హిందూ సంఘాల నేత తురుగా శ్రీరామ్.
ఆయన పేరు మార్చుకున్నాడు జోసెఫ్ నుంచి రావణని. ఆయనకు తెలియదు రావణ బ్రహ్మని. ఆయన ఒక బ్రాహ్మణ సంబంధించిన వ్యక్తి. తనలో రాక్షసత్వం పెరిగితే రాక్షసుడిగా మారుతాడని చెప్పి ఎవరిని పడితే ఏం పడితే అనొచ్చు, దేవీ దేవతలు తిట్టచ్చు. నువ్వు అక్కడికి వచ్చింది దేవీ దేవతలు తిట్టడానిక? నీకు సంబంధించిన ఒక హక్కు ఉంది, లేని హక్కు కావాలని అడుగుతున్నావు. ఆ సందర్భంలో ఏ విధంగా నువ్వు దేవీ దేవతలు తిడతావు? ఎస్ట్ వచ్చినట్టు మాట్లాడతావు. మాట్లాడిన తర్వాత అరెస్ట్ చేస్తే హక్కుల యొక్క ఉల్లంఘనని సినిమా స్టార్స్, యూట్యూబర్స్ అందరూ బయలుదేరి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వచ్చి మాట్లాడుతున్న తీరు, ఇవాళ ఈ విధంగా మాట్లాడే విధంగా కేవలం ఇదే కాదు, నక్సలిజం పైన కానీ టెర్రరిజం కానీ మాట్లాడిన తీరు, వీళ్ళపైన దేశద్రోహ శిక్ష ఎందుకు వేయకూడదు? ఇవాళ ఉప్మా చట్టాన్ని వాళ్ళ మీద పెడితే ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఈ రావణ నేతను కూడా అసలు నాకు దేశభక్తి లేదు, నా ఎందుకు దేశభక్తి ఉండాలి అని చెప్పి దేశ వ్యతిరేక వ్యాఖ్యలు కూడా చేశాడు. సో ఇలా దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసి, కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసి, మతాల మధ్య విద్వేషాలు తీసుకొచ్చే ప్రయత్నం చేసి, ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసి, ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిని తిట్టేశాడు, ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా ప్రభుత్వంలో పెద్ద వాళ్ళందరినీ కూడా తిట్టేశాడు, ముఖ్యమంత్రి గారిని కూడా అనాగరాని మాట్లాడినాడు. ఇన్ని చేసిన ఈ వ్యక్తిని ఖచ్చితంగా విదేశాల్లో ఎలాగైతే ఈ దేశంలో అలజడులు సృష్టిస్తున్నారని దేశ బహిష్కారం చేశారో, ఈ రోజు ఈ రావణ అనే అతన్ని కూడా ఖచ్చితంగా దేశ బహిష్కారం చేయాలి. ఇతను కనుక ఈ దేశంలో ఉంటే రేపు మళ్ళీ బెయిల్ మీద వచ్చి మళ్ళీ ఇలాంటి అలజడులు సృష్టిస్తాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రలో ఒక భాగం అవుతాడు. మతాల మధ్య చిచ్చులు పెడతాడు, కులాల మధ్య చిచ్చులు పెడతాడు, రిజర్వేషన్ జిహాద్ కంటిన్యూ చేస్తాడు. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, ఈ రావణ్ అనే వ్యక్తిని వెంటనే దేశ బహిష్కారం చేయండి. లేదంటే కనుక ఈ దేశం చాలా అల్లకల్లోలం అయిపోతుంది, అట్టుడికిపోతుంది. మరోవైపు సుగాలి ప్రీతి విషయంలో కూడా అసలు నిజాలు బహిర్గతం చేయాలని మంత్రులను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సుగాలి ప్రీతి వ్యవహారంలో పవన్ కళ్యాణ్ రోడ్డెక్కడంతోనే ఆనాటి జగన్ ప్రభుత్వం వారి కుటుంబానికి ఇవ్వాల్సిన సౌకర్యాలను కల్పించిందని గుర్తు చేశారు సీఎం. కర్నూలులో ర్యాలీ నిర్వహిస్తానని పవన్ ప్రకటించిన వెంటనే వైసీపీ సుగాలి ప్రీతి కేసు సీబీఐకి ఇస్తున్నట్లు చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు మంత్రులు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సుగాలి ప్రీతి కేసులో సాక్ష్యాలు లేకుండా చేశారని పలువురు మినిస్టర్లు, అధికారులు సీఎంకు వివరించారు. కేసు సీబీఐకి ఇస్తున్నామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఆ తరువాతి ప్రక్రియను పూర్తి చేయకపోవడంతో ఈ కేసును సీబీఐ అప్పట్లో స్వీకరించలేదని పోలీసు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సాక్ష్యాలను గత ప్రభుత్వంలోనే ధ్వంసం చేశారని, ఇప్పుడు ఈ కేసు సీబీఐకి ఇచ్చినా ఉపయోగం లేదని చెప్పినట్లు తెలిసింది. ఈ విషయాలన్నీ ప్రజలకు వివరించాలని మంత్రులను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సుగాలి ప్రీతి తల్లిదండ్రులు గన్నవరం పిఎస్ కు వచ్చి పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు చేసిన అంశం కూడా చర్చకు వచ్చింది. సుగాలి ప్రీతి విషయంలో జరిగిన అంశాలన్నింటినీ ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించాలన్నారు సీఎం. వైసీపీ పేటీఎం బ్యాచ్ సహా జగన్ గ్యాంగ్ నేతలు మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారని, వీటిపై మంత్రులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరి ఆదేశాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని, నిజానిజాలను ప్రజలకు వివరిస్తే అర్థం చేసుకుంటారని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది.